సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారతదేశంలో ఘన స్వాగతం లభించింది. భారతదేశానికి చిరకాల మిత్రుడుగా ఉన్న పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. కాగా ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక భవనంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో చాయ్ పే చర్చా కార్యక్రమాలకైనా, విలేకరుల సమావేశాలకైనా, ముఖ్య కార్యక్రమాలన్నిటికీ తిరుగులేని భవనంగా, వేదికగా దాన్ని ఉపయోగిస్తారు. దాన్నే హైదరాబాద్ హౌస్ ఇప్పుడు పుతిన్కు కేటాయించడం జరిగింది. ఇంతకు ఈ భవనం తెలుసా? హైదరాబాద్లో భవనం ఒక చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. దీని పేరే హైదరాబాద్ హౌస్. ఢిల్లీలో ఉన్న ఈ హైదరాబాద్ హౌస్ వెనుక ఎన్నో చారిత్రాత్మక విశేషాలు ఉన్నాయి. ఇంతకీ ఈ హైదరాబాద్ ఎవరో తెలుసా? తెలంగాణది. అవును, నాటి నిజాం నవాబ్లది. వారి కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా చెప్తారు. హైదరాబాద్ హౌస్ నిర్మాణానికి 1926లో ప్రారంభం కాగా 1928లో పూర్తయింది. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని ప్రారంభించారు. నాడు దీని నిర్మాణానికి అయిన ఖర్చు 2 లక్షల పౌండ్లు. అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిషర్లు దేశ రాజధాని ఢిల్లీ మార్చుకున్నాక నిజాం నవాబు అలీ ఖాన్ తన ఖ్యాతికి తగ్గట్లుగా దాన్ని నిర్మించుకున్నారు. ఆ సమయంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న నిజాం నవాబు తన స్థాయి తగ్గట్టు వైస్రాయ్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చివరికి వైస్రాయ్ హౌస్కు 3 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ను నిర్మించాల్సి వచ్చింది. నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ఢిల్లీ పర్యటన సమయంలో తనకంటూ ఒక విడిది ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశీ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్కు ఈ బాధ్యతలు అప్పగించడం విశేషం. యూరోపియన్ మొఘలుల శైలిని కలుపుతూ దీని యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం జరిగింది. ఎత్తైన గుమ్మంతో నిర్మితమైన ఈ భవనంలో అదే ప్రత్యేకంగా ఆకర్షణ. ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్ అని కొంతమంది చెప్తుంటారు. ఇక లుటియన్స్ సీతకొక చిలుక ఆకారంలో చూడగానే రాజభవనంలోని రాజసం ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు. నిజాం తన కలల సౌధాన్ని 36 గదులు, విశాలమైన ప్రాంగణాలు, గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు రూపొందించారు. ఈ ప్యాలెస్లోని జెనానా ఏరియా కూడా ఉంది. ఇందులో 12 నుంచి 15 గదులు ఉంటాయి. అది కేవలం మహిళల కోసం ఉద్దేశించి కట్టబడింది. ఇప్పటికీ హైదరాబాద్ హౌస్ ఎందరికో ప్రముఖులకు ఎంతోమంది దేశాధ్యక్షులకు, దేశ రాష్ట్రపతులకు దీన్ని ఆతిథ్య భవనం కింద ఉపయోగించారు. విదేశీ ప్రముఖులకు ఎంతోగానో నచ్చిన ఈ ప్యాలెస్ నిజాం కేవలం 4 సార్లు మాత్రమే సందర్శించడం విశేషం. సాంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైలిలో దీన్ని నిర్మించడంతో ఇందులో ఉండేందుకు నిజాం కుమారులు కూడా ఇష్టపడలేదు. ఇక స్వాతంత్రం అనంతరం ఇది హైదరాబాద్ హౌస్గా రూపాంతరం చెందింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్ళింది. నెంబర్ 1 అశోక రోడ్లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ అతిథి గృహంగా మారింది. నాటి నుంచి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ హైదరాబాద్ హౌస్. ఢిల్లీ నగరం నడి ఒడ్డున దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైదరాబాద్ హౌస్ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు కూడా ఇలా ఎంతోమందికి ఆతిథ్యం స్వీకరించారు. పుతిన్ కూడా 7 సంవత్సరాల క్రితం భారత పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఇక్కడే హైదరాబాద్ హౌస్లోనే ఆతిథ్యం పొందారు. ప్రస్తుతం కూడా అదే హౌస్లో బస చేస్తున్నారు పుతిన్. అందుకే హైదరాబాద్ హౌస్కి ఢిల్లీలోని హైదరాబాద్ కంటే ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ హౌస్ అప్పటి నిజాం ప్రభు మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ దీన్ని నిర్మించారు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దానికి హైదరాబాద్ హౌస్గా దాన్ని నామకరణం చేసి ఇప్పటికీ దేశాధినేతలకు, ప్రముఖులకు, దేశ పర్యటనకు వచ్చిన విదేశీ అతిథులకు కూడా ఇది ఆతిథ్యం ఇవ్వడం, ఇది తెలంగాణ వాసులకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.